హాయ్ మిత్రులారా, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు ప్రసాద్ కిచెన్స్. ఈరోజు నుండి ప్రసాద్ కిచెన్లో మీకు ఒక మంచి రెసిపీస్ తీసుకొని వస్తాను. ఎలా చేయాలి వంటలు, మన ఇండియన్ కల్చర్ ఏంటి, మన రాయలసీమ రుచులు ఏంటి, ఆంధ్ర టేస్ట్లు కావచ్చు, కర్ణాటక ఫుడ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా రోజు ఒక్కొక్క వీడియో తీసుకొని వస్తాను. ఈరోజు మనం ప్రిపేర్ చేసేది ఏంటంటే అతి ఇష్టంగా సంతోషంగా తినేటువంటి మన రాయలసీమ వగ్గాని బజ్జీ. సో వగ్గాని అయితే చేస్తున్నాం ఈరోజు. సో మీరు చూడవచ్చు వీడియోలో కంప్లీట్గా మనం ఎలా చేసుకోవాలి. మనకు మిర్చి కావాలి, స్పైసీ కావాలనుకుంటే ఇలా మిర్చిని ఇలా మిక్సీలో వేసుకుని మనం గ్రైండ్ చేసుకుని ముందుగానే పెట్టుకోవాలి. ఆ తర్వాత స్లోగా ఆనియన్స్ కట్ చేసుకోవడం కావచ్చు, తర్వాత మనకు తగినంత టమోటాలు కట్ చేసుకోవడం కావచ్చు, ఇలా చేసుకుంటూ ఒక్కొక్కటి అంటే చిన్నగా మనకి ఏంటంటే మనకి స్పైసీ కావాలనుకున్నాయి అనుకోండి, ఇందాక చూపించినట్టుగా ఈ యొక్క మిరపకాయలు ఉన్నాయి కదా, అవి కొన్ని తీసేసుకుని ఒక 5 to 10 తీసుకేసుకొని ఫస్ట్ మిక్సీకి వేసేసుకొని రెడీ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత ఆనియన్స్ మనకి తగినంతగా కట్ చేసుకొని ఉంచాలి. ఆ తర్వాత కొన్ని టమోటాలు, తర్వాత స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ఏమనేది ఇందులో కనపడుతుంది మీకు. మీరు చూడండి రెగ్యులర్గా, అంటే మనం ఎలా వేయాలి, ఫస్ట్ ఏది వాడాలి, ఎందులో ఏం కలపాలనేది క్లియర్గా స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. మీరు వీడియో చూడండి. ఇప్పటిదాకా ప్రొసీజర్ చూశారు కదా. సో మనకు తగినంత పప్పుల పొడి కావాలనుకున్నప్పుడు ఇలా మిక్స్ చేసుకొని ఉండాలి. ఆ తర్వాత నానబెట్టిన బురుగులని ఇలా, అంటే ఆ వాటర్ అంతా వెళ్ళేటట్టుగా కొంచెం ముద్ద చేసి ఆ యొక్క కంప్లీట్గా ఓన్లీ బురుగులు మాత్రమే వచ్చేటట్టుగా మనకు తీసి పెట్టాలి బయటికి. మీరు చూస్తున్నారు కంప్లీట్గా ఎలా చేస్తున్నాం అనేది. సో స్టెప్ బై స్టెప్గా మన బురుగులన్నీ కూడా తీసేస్తామన్నమాట. ఆ తర్వాత సో ఇలా పప్పుల పొడి చేసేసుకొని ఆ బురుగులో బాగా కలుపుకోవాలి. ఎందుకంటే మంచి క్రిస్పీలాగా వస్తుంది, మంచి టేస్ట్గా ఉంటుంది ఇదంతా కూడా పప్పుల పొడి కలిపినట్లయితే. తర్వాత ఫ్రై చేసుకున్నటువంటిది ఇందులో కలిపేసి మిక్స్ చేస్తున్నామంటే అద్భుతమైన వగ్గాని ఇప్పుడైతే మాత్రం రెడీ అయింది. మనం స్పైసీ కోసం కావాలనుకుంటే మాత్రం మిర్చిని అయితే ఎక్కువ వేసుకోండి. ఈ కారం ద్వారా ఏంటంటే మంచి టేస్ట్ రాదు. సో ఈ మిర్చిని అయితే మిక్సీకి వేసుకుని ఆల్రెడీ దాన్ని ఫ్రై చేసినట్లయితే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. మీరు చూడవచ్చు ఎంత బాగా వస్తుందో ఇదంతా కూడా వగ్గాని. సో మీలో ఎవరైనా వగ్గాని చేసినట్లుంటే, మీకు వగ్గాని ఈ వంట మీకు మీ సైడ్ కూడా చేస్తున్నట్టయితే నాకు ఈ కమెంట్ ద్వారా తెలియజేయండి. చాలా అద్భుతంగా వచ్చింది, మనం ట్రై చేద్దాం. సో ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.